सत्यनारायण देवनाम कौंडिन्य गोत्रम सत्यनारायण भाग्यलक्ष्मीनाम देत्याः यन कुलार कनके नाम देत्य लक्ष्मी नाम देत्या मारी गोत्र रामकृष्ण त्रिलोकनाम देत्याः गोत्रोद्भवत्याः भीमराव कनका नाम देत्याः स्वामी गोत्रोद्भवत्याः कुमार स्वामी नाम देत्याः श्यामला नाम देत्य गंगाधर गोत्रोद्भवत्याः नवीन पावनी नाम देत्याः गोत्रोद्भवत्याः अर्जुन बाबू नाम देत्याः श्रीनिवास नाम देत्य सृजना नाम देत्याः गांधी गोत्रोद्भवत्याः शंकरय नाम देत्य जानकीनाथ नाम देत्य परीक्षित गोत्रोद्भवत्याः सुधाकर नाम देत्याः पद्मा नाम देत्याः नरेंद्र बाबू दाक्षाय नाम देत्याः श्रीनिवास मंजुला गोत्रोद्भवत्याः सर्वकुटुंबान आरक्ष गोत्रोद्भवत्याः हिमल गोत्रोद्भवत्याः राजू नाम देत्य यजमानस्याः अभिषेकं लोक कल्याणार्थम अस्य एतेषाम् इदम् अवपुरस्तात् अवपुरस्तात् अवोत्तरात् अवदक्षिणात् अवचोर्ध्वात् अवाधरात् सर्वतो मां पाहि पाहि समन्तात् श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम ఇక్కడ రెండు కన్సర్న్ ఉన్నాయండి. మూడు చేస్తాం అమ్మా. మూడు ప్రదక్షిణాలు వేయండి అందరూ. మూడు ప్రదక్షిణాలు చేయాలి. అథ అభిషేక ప్రారంభః. अभयाञ्जनेय स्वामी अभिषेकने भोगे दोलाष्टामृतैः अस्तोकापुरुषामृतसूत्रं परिभवाप्यच्छन्त सौख्यं शुद्धस्పైన సంకారం శుద్ధమవుతుంది. చక్కగా చూస్తుంటాడు అభిషేకాన్ని చూస్తే వాళ్ళ జన్మ పాపాలన్నీ కూడా పరాపత్తులు అవుతాయి. నీవు చేసినంత పుణ్యం వస్తుంది ఆంజనేయ స్వామి అభిషేకాన్ని చూస్తే. కాబట్టి భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉండండి. शतधन्मने धनमाकरेगायुधरविष्टाय धनमाभेदिष्टमाय तेजमते धनमो तस्माय तवाभराय धनाय धनमश्रूराय रामभिन्दते धनमो धर्मिणे धनरूपिणे धनमा बिल्मिणे धनभजने धनमो अमृष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमो ईन्द्रजाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च नमः सोमाय च रुद्राय च नमस्ताम्र అది ఉండదేంటి వాటి కౌంటర్ ఎవరు మధ్యలో సరిగ్గా వేగంగా ఉంచుకోవాలి. సరిగ్గా వేగంగా ఉంచుకో. तो ये रोई मैडम आप पीछे आ जाइए नहीं तो आगे आ जाइए. बीच में छोड़ दीजिए. मैं आगे आइए. तो बैठ के जगह पर मध्य में बैठिए. भाई साहब अब आगे आइए. तो बीच में
మార్పు విజయ జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం. లక్ష్మీ రాష్ట్రస్య సందేవం విశ్వాక్షం విశ్వసంధురం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతత్పరమాన్ నిత్యం విశ్వనారాయణం హరిం విశ్వవేదం పురస్తద్విశ్వముపజీవతి హరిం విశ్వస్యాత్మేశ్వరం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి. భక్తులందరికీ కూడా మన భయాంజనేయ స్వామి దేవాలయంలో సంవత్సరంలో 12 నెలలు ప్రతి నెల ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుందండి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అంటే ఏ మాసంలో కూడా విడవకుండా ఏదో ఒక ప్రత్యేక పూజ అవుతుంది. దాంట్లో భాగంగానే ఈ జ్యేష్ఠ మాసం లోపల మాస శివరాత్రి సందర్భంగా 108 కలశాలతో 108 ద్రవ్యాలతో పంచామృతాలు మిగతా ద్రవ్యాలతో మహాభిషేకం అంటుంటాం. పంచసూక్తాలుతో కూడుకున్నటువంటిది ఆంజనేయ స్వామికి ప్రీతి అయినటువంటి మన్యసూక్తంతో అభిషేకం, రుద్ర నమక చమకాలు, పురుష సూక్తాలతో జరిగింది. దాని వల్ల విశేషం ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతు అని, అంటే లోక కళ్యాణార్థం చేయబడేటువంటి క్రతువు అంది. ఇట్లాంటి క్రతువులో పాల్గొనే వాళ్ళందరూ కూడా ధన్యులు. ఎందుకంటారా, ఆ భయాంజనేయ స్వామి అభిషేకం వేద మంత్రాల ఉచ్చారణ మధ్య జరుగుతుంది. తర్వాత ఆ కలశాలు స్వామివారికి అభిషేకించినటువంటి కలశాలను తీసుకొని వెళ్ళి ఆ యొక్క భక్తులు ఇంట్లో పెట్టుకుంటే నీళ్లు ఇంట్లో ఉన్న నిదానం ఏంటుందండి. వెనకడ పూర్వం కుండలలో ఇత్తడి బిందెలలో నీళ్లు పెట్టుకునేటువంటి వాళ్ళ మధ్యలో అది సాంప్రదాయం మర్చిపోయారు. అందుకే గుర్తు చేయడం కోసం ఇట్లా ఇత్తడి చెంబుల లోపల కూడా నీళ్లు మీరు రాత్రి నిల్వహించుకొని తెల్లవారి స్నానం చేసి ఆ నీళ్లను తులసికి పోసి మళ్ళీ కొత్త నీళ్లు పెట్టుకొని పూజకు ఉపయోగించి మళ్ళీ నీళ్లు నింపి పెట్టుకోవడం. ఇట్లా నీళ్లు ఇంట్లో నిదానం ఉంటుందండి. మళ్ళీ పైగా మంత్రోచ్చారణ మధ్య జరిగినటువంటి కలశం కాబట్టి శరీర రుగ్మతలు, మానసిక రుగ్మతలు ఏమున్నా పోతాయి. పిల్లలకు విద్య, బుద్ధి, చిక్కు సమస్యలు ఉన్నా కూడా మనం కలి లోపల కలో వెంకటేశ ఆంజనేయ ఏదన్నా ఆ భగవంతుడు సూపర్ న్యాచురల్ పవర్ అది ఏదో ఒకటి రామ కృష్ణ వెంకటేశ్వర అని పిలుస్తుంటా గానీ భగవంతుడు అంతా ఒక్కడే. అట్లాంటి ఆ భగవంతుని పూజ వర్షాలు పడకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి. దానివల్ల అభిషేకం చేస్తే వర్షిస్తుందని పూర్వకాలం చేసేటువంటి వాళ్ళు. అందుకే ఈ రోజు కూడా ఈ మా అభిషేకాన్ని భక్తుల ప్రేరణతో ఆలయ కమిటీ వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇట్లాగే కూడా ముందు కూడా ప్రతి ఒక్క మాసం శ్రావణంలో విశేష పూజ, మళ్ళీ శ్రావణం తర్వాత ఇట్లా భాద్రపదం, ఆశ్వీజం నెలకొక్క ప్రత్యేక పూజ ఉంటుంది. అట్లాంటి మంచి పూజలు జరగాలంటే భక్తుల యొక్క మీ ప్రేరణ అవసరం, అట్లాంటి సహాయ సహకారాలు అవసరం, ఆలయ కమిటీ సహాయ సహకారం. అందుకే ఇట్లా భక్తులందరూ సహకరిస్తే ఇంకా ఎన్నో ఇట్లాంటి క్రతువులు చేస్తామని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. భక్తుల దగ్గర నుంచి కూడా ఆ స్వామివారి దగ్గర నుంచి మాకు బలం రావాలని కూడా ఆశీర్వదించదని చెప్పి భక్తుల తరపున కోరుతున్నాం. చెప్పండి. ఆర్తతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఎవరైతే కలియుగములో ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామిని అర్చిస్తారో వారికి సద్బుద్ధిని ప్రసాదించడంతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని చెప్పి వెనుకటి నుంచి వస్తున్నటువంటి నానుడి. అలాంటిది ఈ రోజు ఈ యొక్క మాస శివరాత్రి ఆదివారంతో కూడుకున్నటువంటి మాస శివరాత్రి. ఆదివారము సూర్య భగవానికి ఇష్టము. సూర్యుడు రుద్ర స్వరూపుడు కాబట్టి ఆ రుద్ర స్వరూపుడైన ఆంజనేయ స్వామిని ఈ రోజు శతఘటాభిషేకంతో స్వామివారిని అభిషేకించాము. కాబట్టి ఈ అభిషేక ఫలితం వలన లోకమంతా కూడా వర్షాలు పడి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండడం కోసమే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని వలన అందరూ మనశ్శాంతి పొంది ఆనందంతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అభయాంజనేయ స్వామి భగవానికి జై.
ఓకే. వచ్చేటువంటి కార్తీక మాసంలో ఇంకా డేట్ ఫైనల్ చేయలేదు. కమిటీ వాళ్ళ సహకారంతో డేట్ ఫైనల్ చేసిన తర్వాత హనుమత్ సహిత శ్రీరామ యజ్ఞం, ఎందుకంటే కార్తీక మాసం శివకేశవుడు ఇద్దరికి కూడా ప్రాధాన్యం చెందినటువంటి మాసం కాబట్టి ఆ యొక్క హనుమత్ స్వరూపుడైనటువంటి రుద్రుడు, ఆ యొక్క విష్ణు స్వరూపమైనటువంటి రామచంద్ర స్వామికి సంబంధించినటువంటి శ్రీరామ యజ్ఞాన్ని నిర్వహించాలని చెప్పి కమిటీ వాళ్ళు ఇప్పుడే తెలియజేసినారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ ఉంటుంది. ఒక డేట్ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ కమిటీ సభ్యులందరినీ విచారించి ఆ డేటును మీ అందరికీ తెలియజేస్తాము. ఆ రోజు కూడా ఇలాగే అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీరామ యజ్ఞాన్ని పరిపూర్ణం చేయాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమిటీ ఆలోచన మేరకు తర్వాత వారి తాలూకా ఆలోచనతో ఈ శ్రీకాంత్ శర్మ గారు తర్వాత సో వారి తాలూకు సహకారంతో ఈ తాలూకు సంకల్పం చేయడం జరిగింది. 108 కలశాలతో హనుమంతుడికి అభిషేకం చేసుకోవడం అనేది మనకి ఇచ్చిన అదృష్టం. ఎందుకంటే రామాయణం జరగడానికి మనం ఎంత అనుకున్నా కూడా హనుమంతుడు లేనిదే రామాయణం లేదు. రామాయణం అంటేనే హనుమంతుడు. సో ఆ శ్రీరామచంద్రుడు కృపకి అనుగ్రహం మొదటి భక్తుడు ఎవరంటే హనుమంతుడు. ఆ హనుమంతుడికి మనం అభిషేకం చేసుకోవడం అంటే ఎంతో అది అదృష్టం ఉండాలి. రెండోది అందుకే 108 కలశాలతో చేస్తే ఏంటంటారు ఆ తాలూకు వైభవంతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి వాళ్ళ తాలూకా పరివారం కూడా అందరూ కూడా చేయాలని చెప్పి ఈ ఎన్టీపీసీ ప్రెమిసెస్ లో కమిటీ తరపున మా అయ్యగారి సహకారంతో భక్తుల సహకారంతో సద్వినియోగంగా చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.